హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎంతో స్పైసీగా అలానే రుచికరమైన గీ రోస్ట్ చికెన్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది చాలా స్పైసీగా ఉంటుంది అండ్ గీ ఫ్లేవర్ వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ప్రతి నాన్ వెజ్ లవర్ ట్రై చేయాల్సింది. అలానే మీరు కూడా ఆల్రెడీ గీ రోస్ట్ ట్రై చేసినట్టయితే దాని టేస్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. సో రెస్టారెంట్కి తగ్గట్టు స్టైల్లోనే మనం సింపుల్గా ఇంట్లోనే గీ రోస్ట్ చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే మీకు కూడా సేమ్ టేస్ట్ గీ రోస్ట్ మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, సోంపు, పత్తర్కా పువ్వులు, అలానే ఎండుమిరపకాయలు, అల్లం తెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, నెయ్యి, కరివేపాకు, తగినంత ఉప్పు అండ్ 1/2 కిలో చికెన్, పెరుగు మరియు నిమ్మరసం కూడా. వీటన్నిటినీ కలిపి చక్కని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం పసుపు, అలానే పెరుగు, నిమ్మరసం, అలానే అల్లం తెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ చికెన్ని అట్లీస్ట్ 4 to 5 అవర్స్ మనం మ్యారినేట్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా మనం చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల చికెన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. డెఫినెట్గా మీరు 4 to 5 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా ఇంకా బెటర్. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయలు 3, అలానే ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని స్లైసెస్లా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఓన్లీ నెయ్యితోనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకనంటే మనం ఇక్కడ చేస్తుంది గీ రోస్ట్. గీ ఫ్లేవర్ బాగా తెలియాలని అంటే ఓన్లీ నెయ్యినే యూస్ చేయండి. అండ్ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. చూసారు కదా ఈ స్టేజ్లో ఎలా ఉందో. అలానే అట్లీస్ట్ 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే ఫైనల్లీ మనకు చికెన్ ఇలా ప్రిపేర్ అవుతుంది. లాస్ట్లో నెయ్యిని అలానే కరివేపాకుని యాడ్ చేసుకున్నట్టయితే మనం గీ రోస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టేనండి. చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో ఈ రెసిపీని ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.